హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బాగున్నాం. మీరు బాగున్నారు కదా? మేమైతే ఈరోజు సబ్మెరీన్ దగ్గర వచ్చాము వైజాగ్లో. ఇదిగో రేట్లు అయితే ఇలాగ ఉన్నాయి. ఒకరికైతే 100, ఇద్దరికైతే 200, చిన్నపిల్లలకైతే 40 రూపాయలు ఉన్నాయి. మేమైతే టికెట్ తీయడానికి రెడీగా ఉన్నాం. చూడండి, కింద కూడా సేమ్ రేట్లే రాస్తున్నారు. నేను చూపెడతాను కదా అవి. టికెట్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇదిగో ఒకరికి 100, ఇద్దరికి 200 టికెట్ అయితే ఇస్తారు. ముందుకు వెళ్తున్నాం. ఇదిగో మేకింగ్ ఆఫ్ కుర్సారా మ్యూజియం అని రాస్తున్నారు ఇక్కడ. చూడండి, ఇక్కడ మొత్తము సబ్మెరీన్ గురించి రాస్తున్నారు. ఏ విధంగా తయారైంది, ఏ విధంగా ఉంటుంది, ఎలాగ ఉంటుంది అన్నది మొత్తం ఇక్కడ అయితే రాస్తున్నారు అన్నమాట. ఇది మొత్తము చూపిస్తున్నారు. నమూనా సబ్మెరీన్ మొత్తం ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. చూడండి, ఇలా ఉంటుంది. మేమైతే ముందుకు వెళ్తున్నాము. సబ్మెరీన్ దగ్గర ముందుకైతే వెళ్తున్నాము. అదిగో అదే సబ్మెరీన్ అన్నమాట. ఇదిగో సబ్మెరీన్ దగ్గర వస్తాను, మీదకి వెళ్తున్నాను. ఎంట్రన్స్ అయితే వస్తాను. ఇదే సబ్మెరీన్ ఎంట్రన్స్. చూడండి, సముద్రం అలాగ ఉంది. మొత్తం చాలా బాగుంది. అయితే మేమైతే లోపల వెళ్తున్నాం. చూద్దాం రండి. లోపల టూరిస్ట్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, చూస్తున్నారు. ఇదిగో చూడండి, లోపలంతా మెషిన్లే. సబ్మెరీన్ మొత్తం మెషిన్ అన్నమాట. నడిచే దారిలోనే ఖాళీ ఉంది. ఇది మొత్తం మెషినే. చూడండి, ఇది మొత్తం మెషినే. ఇటు వెళ్ళడానికి ఏం లేదు. చూడండి, ఇది వాష్ బేసిన్. అది మనం చేతులు కడుక్కునేది. ఇతలైతే కెప్టెన్ ఉంటున్నారు. సబ్మెరీన్ని నడిపించే కెప్టెన్. ఇంకా చూపిస్తాను కదా. ఇక్కడ గైడ్ అన్నమాట. సూచనలు ఇచ్చే, సలహాలు ఇచ్చే ఆయన ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడైతే ఒక కెప్టెన్ నడుపుతారు, ఇంకొకరు పడుకుని ఉంటారు. ఇంకొకరు పడుకుని ఉన్నారు. ఇదిగో ఒకరు నడుపుతున్నారు. ముందుకెళ్తున్నాం. చూడండి, ఇక్కడ కూడా పడుకునేది. ఇది రెస్ట్. ఇక్కడైతే భోజనాలు చేసేవాళ్ళు. కేబిన్ రూమ్. భోజనం చేస్తున్నారు. కంపార్ట్మెంట్ అన్నమాట. ఇది కంపార్ట్మెంట్. ఇక్కడ ఉండే మిషన్లకి చూపించే కంపార్ట్మెంట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గైడెన్స్ వాళ్ళు పడుకునేది. ఇదిగో గైడెన్స్ అయినా. యువతలు అయితే భోజనం చేస్తున్నారు. ఇది బీసీబీ. ఇది మిషన్లు మొత్తం మిషన్. ఇది అంతా మిషన్. ఇది నిచ్చెన ఉంది. పైకి ఎక్కేది, పైకి వెళ్ళాలి. చూడండి, కంపార్ట్మెంట్ 3 మిషన్లు ఇవి. లెట్రిన్, వాష్రూమ్ అన్నమాట. చేతులు కడుక్కోండి. పైన కూడా వెళ్ళవచ్చు, కానీ పైన వెళ్ళొద్దనిసి నిచ్చెన ఉంది. దారిని మూసేశారు అన్నమాట. తాళ్ళు కట్టేశారు లోపల వెళ్ళకుండా. పైన కూడా వెళ్ళవచ్చు, దారిని మూసేశారు. పైన ఏమో ప్రాబ్లం ఏమో ఉండదేమో. మిషన్ ఇదంతా మిషన్లే. నడిచే దారే ఖాళీ ఉంది. ఇటు అటు మొత్తం మిషన్లే. చూడండి, ఇదిగో ఇక్కడ కూడా రాస్తున్నారు. లోపల వెళ్ళకూడదు అన్నమాట. చాలా జాగ్రత్త. అది మిషన్లే, టోటల్ మిషనే. ఇది ఈయన మెకానిక్ అన్నమాట. ఈయన మెకానిక్. ఇవంతా సబ్మెరీన్ సంబంధించిన మెడల్స్, బహుమతులు. ఇది చేసిన సేవని బట్టి బహుమతులు ఇచ్చినారు.
ఈయన వంట కుక్, వంట చేసేవాడు. ఇది కంఫర్ట్ 4 ప్రధాన డీజిల్ మధ్యంతరం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాగుంది మ్యూజియం, చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు చూడని వారు అయితే ఈ వీడియో ద్వారా మీరు చూడండి. అన్నీ మొత్తం మిషన్ ఉంది అన్నమాట. ఇక్కడ సబ్మెరైన్ అంటే ఇది లెట్రింగ్ రూమ్ అన్నమాట. ఇది ఇక్కడ కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి పెట్టారు. ఇదైతే చక్రాలు తిప్పేది, మెయిన్ ఇంజిన్ని తిప్పేది అన్నమాట. సబ్మెరైన్ అటు వెళ్ళడానికి చక్రాలు తిప్పేది. మీకు ముందు నేను చూపిస్తాను, అది బయట ఉన్నాయి, చూపెడతాను. మీకు బయటకు వస్తాను, మీకు చూపెడతాను. అయితే ఉన్నాయి చూడండి, ఎందుకు ఉన్నాయి, వెళ్దాం అక్కడ. ఇవే అండి చక్రాలు. ఇవే భారతదేశానికి ఎంతగానో సేవ చేసింది. ఇది వేస్ట్ కాకూడదు అనేసి ఈ సబ్మెరైన్ని వైజాగ్లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎంతోమంది సబ్మెరైన్ చూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి చూసి సబ్మెరైన్ ఏ విధంగా ఉంటుందా అనేసి వాళ్ళు తెలుసుకోవడానికి ఈ సబ్మెరైన్ని ఇక్కడ పెట్టారు అన్నమాట. సబ్మెరైన్ మాత్రం చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది. చూడండి చక్రాలు కూడా ఇవి తిరిగితే తప్ప సబ్మెరైన్ ఇటు నడవదు అన్నమాట. చూడని వారు ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ ద్వారా రాయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ సబ్మెరైన్ ఎలాగుందో. బాయ్ ఫ్రెండ్స్.